హాయ్ ఫ్రెండ్స్, నేను వంకాయ కర్రీ వండుతున్నానండి. నేను వంకాయలు ఆల్రెడీ వాటర్లో కట్ చేసిన వాటర్లో వేసానండి. కొద్దిగా సాల్ట్ వేసి వంకాయలు కట్ చేసి అందులో వేసుకోవాలి. నేను పక్కన పెట్టుకున్నానండి. నేను పేనం పెట్టుకున్నాను, తగినంత ఆయిల్ వేసానండి, జీలకర్ర వేసిన, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుంటున్నానండి. కలబెట్టుకోవాలి. పచ్చివాసన పోయినాక ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయినాక ఫ్రై అయింది కదా. పసుపు వేసుకొని కలబెట్టుకోవాలండి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి, కట్ చేసుకున్న వంకాయలు. మా ఇంట్లో అండి చెట్టు ఉంటుంది, చాలా పెద్దదండి. నేను తెంపి కట్ చేసి వండుతున్నానండి. నాకు చాలా ఇష్టం వంకాయ కర్రీ అంటే. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అసలు వంకాయ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు కదండి. నేను ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, 5 మినిట్స్ కదా, ఒకసారి పెట్టుకోవాలి. నేను పచ్చి కారం వేస్తున్నానండి. పచ్చి కారం వేస్తున్నాను. అందులో 4 ఎల్లిపాయలు వేసుకున్నానండి. గిత్త జీలకర్ర, సాల్ట్ వేసుకొని నేను మిక్సీ పట్టుకొని ఆల్రెడీ పెట్టుకున్నాను. కలబెట్టుకోవాలండి. మిరపకాయల్లో బాగుంటుంది, నా దగ్గర లేదు, నేను వేయలేదండి. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ప్లేట్ పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, మంచిగా ఫ్రై అయింది కదా. ఎంతో ఇష్టమైన వంకాయ కర్రీ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ చుట్టాలకు పంపించండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత చూడండి, మంచిగా ఫ్రై అయింది కదా.